హాయ్ ఫ్రెండ్స్, మా రూమ్‌లో ఉన్న పాత డ్రైవర్ ఎళ్ళిపోయినాంచి వీడికి నాకు చుక్కలు అవుపడుతున్నాయి. చూడండి పొద్దున్నే స్కూల్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి వేరే చోటికైతే వెళ్ళమంది మా కువైట్ ముసలామ. ఇంకా అలా ఇద్దరం కలిసి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఆల్రెడీ ఇద్దరం ఇంటి దగ్గరనే టిఫిన్ చేసినాం. అలా టీ తీసుకుందామని టీ షాప్ దగ్గరికైతే వచ్చినాం మా దగ్గరలో ఉన్న ఏరియాలో. ఒకటే టీ తీసుకొని ఇద్దరం షేర్ చేసుకున్నాం. ఎందుకంటే టీ ఎక్కువ తాగలేము ఇక్కడ. ఇంకా అలా టీ తాగేసి మా ఏరియా నుండి జాబ్రియా అనే ఏరియాకైతే వెళ్ళిపోతున్నాం. నిజంగా అబ్బా కువైట్‌లో రోడ్లు ఉన్నంత అందంగా ఇక్కడ పనిచేసే డ్రైవర్ల లైఫ్ అందంగా అయితే ఉండదు. ఇక్కడికొచ్చిన తర్వాత ఇంట్లో పరిస్థితుల వల్ల మంచిగా స్ట్రాంగ్‌గా అయిపోతారు ఎవరైనా గాని. అక్కడ చూడండి ముందర డ్రైవింగ్ స్కూల్ కార్ అయితే వెళ్తుంది. ఇప్పుడున్న రూల్స్‌కైతే కువైట్‌కొచ్చిన కొత్తలో ప్రతి ఒక్క కువైట్ వాళ్ళు డ్రైవింగ్ స్కూల్ అయితే పంపిస్తున్నారు. ఇంకా అలా ఫస్ట్ మేము తీసుకొచ్చిన లగేజ్ మా కువైట్ ముసలామ ఈ లొకేషన్‌లో అయితే ఇయ్యమన్నది. ఇక్కడికొచ్చిన తర్వాత కాల్ అయితే చేసినాం మా కువైట్ ముసలామకి. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికే మా కువైట్ ముసలాయన డ్యూటీ అన్నమాట. ఇక్కడికైతే వచ్చినాం. ఈ నుంచి మా కువైట్ ముసలాయన చెప్పిన సరుకులు కొన్ని అయితే తీసుకున్నాం. ఇంకా అలా అన్ని కార్‌లో వేసుకోగానే మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ వేరే లొకేషన్‌కి అన్నమాట మా కువైట్ ముసలాయన చెప్పినాడు. ఈ ఏరియాకి వచ్చినామంటే గనక మా కువైట్ ముసలాయన పక్కా ఈడ సరుకులు, సామాన్లు తీసుకొని మమ్మల్ని ఇంటికైతే రానీయడు. ఇంకా అలా అన్ని కార్‌లో ఏసుకొని దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్‌లో ఉన్న పెట్రోల్ కొట్టించుకున్నాం 2 దినార్లకి. పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ ఇలాంటివన్నీ ఏం చెప్పడనమాట మా కువైట్ ముసలాయన. ఎప్పుడైనా 2 దినార్లకే అంటాడు. మామూలుగా ఉండదు. ఇలాగైతే ఉంటది కువైట్‌లో డ్రైవర్ లైఫ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.